అదేవిధంగా డిలామినేటెడ్ బిల్డింగ్స్, అన్యూటిలైజ్ బిల్డింగ్స్ కొన్ని పార్క్స్లో ఉన్నాయి. బాలాజీరావుపేటలో నేను ఆల్రెడీ ఐడెంటిఫై చేశాను, ఫోటోలు కూడా చూపించాను. యువత అక్కడ అసాంఘిక కార్యక్రమాలకు పాల్గొంటున్నారు, కఠినంగా వ్యవహరించాలి. ఆ ఫోటోస్ కూడా నేను చూసి నేనే ఆశ్చర్యపోయాను. పొరపాటున మీరు అటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఐడెంటిఫై చేస్తే అక్కడ మన సచివాలయ ఎక్కడైతే ఉందో సచివాలయాన్ని అక్కడ షిఫ్ట్ చేద్దాం ఏరియాలోకి. పార్కుల్లోనూ స్కూల్లోనూ ఉన్న ఈ కొత్తగా కట్టిన బిల్డింగ్స్ నిర్మాణం అయిన తర్వాత కూడా అవి ఇంకా ఉపయోగపడడం లేదు. అది ఇమ్మీడియట్గా మీరు హ్యాండ్ ఓవర్ చేయండి సచివాలయానికి. ఎక్స్టెన్షన్ ఆఫీస్ పెట్టుకుందాం, లేదా ఎంహెచ్ఓకి హ్యాండ్ ఓవర్ చేయండి. మీ మస్తర్ ఆఫీస్ అక్కడ పెట్టుకోండి, ఓకేనా? డివిజన్ వారికి ఎక్కడైతే ఆ బిల్డింగ్స్ ఉన్నాయో మీరు టేకప్ చేసుకోవాలి. మీ లాకెట్ కీలో ఉండేటట్టు మీరు అది చేయండి. ఐ డోంట్ వాంట్ యూత్ టు కమ్ దేర్ గెట్ అడిక్టెడ్ టు అన్నెసరీ యాక్టివిటీస్. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం సీరియస్గా తీసుకోవాలి. ప్రధానమైంది ఇప్పుడు జేసీగా చెప్పినట్టు వాటర్ సప్లై 13,000 కనెక్షన్స్కి ఆడిట్ జరగాలి. ఆల్ పైప్ లైన్స్ మీరు చెక్ చేసుకోండి, ట్రంక్ లైన్స్ మీద దృష్టి పెట్టండి. లీకేజ్ అనే పదం ఎక్కడ రాకూడదు. మీరు మంగళగిరి నుంచి తాడేపల్లి నుంచి మొత్తం ఒకసారి లైన్ ఇన్స్పెక్ట్ చేసుకోండి. మీరు ఎక్కడ కూడా పొరపాటు లేకుండా చూసుకోండి మీరు, ఓకేనా? ఐఎమ్ బీయింగ్ వెరీ క్లియర్ విత్ యూ. ఐఎమ్ హ్యాపీ జేసీ గారు కూడా వచ్చి ఒకసారి చెక్ చేస్తున్నారు. ఎందుకంటే వాటర్ క్వాలిటీ అనేది అది మన రెస్పాన్సిబిలిటీ. మన సిటిజన్స్ మనని నమ్ముకుని మనం అందించే ఈ సహకారంతో పాటు వాళ్ళు మంచినీటి సౌకర్యం ఉపయోగించుకుంటున్నారు. ఏ పట్టణంలో ఈ విధంగా అవకాశం లేదు. కృష్ణానది జలాలు ఎంత దూరం తీసుకొచ్చి మనం ఇస్తున్నాం అంటే వీఆర్ ఆల్ వెరీ లక్కీ టు డూ దట్. సో దాన్ని కొంచెం మీరు స్ప్రూస్ అప్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది.